మంచు అందాలు చూడాలని ఆరాటపడ్డారు. అంతా కలిసి కారులో బయలుదేరారు. ఏ అందాలైతే చూద్దామనుకున్నారో అవే అందాలకు ఒకరు బలైపోతారని పాపం వాళ్ళు ఊహించలేకపోయారు. వికారాబాద్ రోడ్డు ప్రమాదం గురించి వింటుంటే మనసు చెలించిపోతుంది. ఈ జిల్లాలో మంచు కారణంగా జరుగుతున్న వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. బ్రో, మీ కాళ్ళు మొక్కుతాం. బ్రో, బతికించండి ప్లీజ్. బ్రో, కొద్దిగా రండి ప్లీజ్. బ్రో, మీకు ఈత వస్తే వాళ్ళని బతికించండి. ఇది వికారాబాద్ శివారెడ్డిపేట దగ్గర ప్రమాదం జరిగిన చోట కనిపించిన హృదయ విదారక దృశ్యాలు. యాక్సిడెంట్ దగ్గర ఓ వ్యక్తి ప్రాధేయపడ్డం అందరినీ కంట తడిపెట్టించింది. మంచు అందాలను చూసేందుకు మిత్రులంతా కలిసి కారులో బయలుదేరారు. కానీ కొద్దిసేపటిలో మంచు కారణంగా దారి కనిపించక శివారెడ్డిపేట దగ్గర చెరువులోకి దూసుకెళ్లింది ఓ కారు. వికారాబాద్ జిల్లాలో పొగమంచు ఘోర ప్రమాదాలకు కారణమవుతోంది. 5 అడుగుల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. లైట్లు వేసుకుని వెళుతున్న ప్రమాదాలు జరుగుతున్నాయంటే మంచు స్నో డెవిల్ ఏ స్థాయిలో కమ్మేస్తోందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం ఉదయం కూడా విపరీతమైన మంచు కురవడంతో శివారెడ్డిపేట దగ్గరలోని చెరువులోకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ హిల్స్ చూసేందుకు 5గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బయలుదేరారు. పొగమంచు కారణంగా వీళ్లు ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పింది. మొత్తం 5గురు ప్రయాణికుల్లో 4 బయటపడ్డారు. ఒకరు చెరువులో మునిగి చనిపోయారు. కారు దూసుకుని వెళ్లగానే అందులోంచి బయటపడ్డ వ్యక్తి కాపాడమంటూ అందరినీ అర్థించడం కంట తడిపెట్టించింది. చెరువులో దూసుకెళ్లిన కారును క్రేన్ సాయంతో బయటికి తీశారు పోలీసులు. పొగమంచు కారణంగా నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన 3 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7గురు చనిపోయారు. నిడమానూరు మండలం వేంపాడు స్టేజీ దగ్గర జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా అతన్ని చూసేందుకు వస్తున్న బంధువులు కూడా ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డారు. విపరీతంగా మంచు కురుస్తోన్న సమయంలో భారీ వాహనాలు సిగ్నల్ లైట్లు వేసి ఎక్కడో ఒక చోట నిలిపివేయడమే మంచిదంటున్నారు అధికారులు. అలాగే వాకర్స్, బైకుల మీద వెళ్లేవాళ్లు కూడా లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు.